పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి శుభదినం. కార్తీక పర్వదినాలలో కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో నిరంతర బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చరణలో భాగంగా మీ యొక్క సహస్రాలతో అభిషేకం చేసే అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా కైవసం చేసుకుని ఆ కైలాసవాసుని కీర్తిస్తూ స్మరిస్తూ गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महागणाधिपतये नमः। वासवी कनिका परमेश्वरी माता की, राजराजेश्वरी माता की, नगरेश्वर स्वामी की, नागेंद्र स्वामी की, तुलसी माता की, भारत माता की, मर्द जन्मनिచ్చిన అమరాన్నలకు చక్కగా నమస్కారం చేసుకుని ఆ దీపాలను వెలిగించండి. మీ దగ్గర దీపాలను ఉన్నవాళ్ళు వెలిగించండి, లేని వాళ్ళు నమస్కారం చేసుకోండి. ఎందుకంటే కార్తీక మాసంలో రెండవ అంటే బహుళపక్షంలో వచ్చేటువంటి మొదటి సోమవారం రోజున సుగంధ ద్రవ్యములతో హిందూ ఆశ్రమం అంటారు. హిందూ ఆశ్రమం అంటే సోమవారం. ఈ రెండవది అంటే బహుళపక్షంలో వచ్చేది మొదటి సోమవారం అన్నమాట. సుగంధ ద్రవ్యములతో ప్రయాణం చేస్తే చక్కగా అభిషేకం చేస్తే స్వామివారికి 365 ఒత్తులతో దీపారాధన చేస్తే ఎంత ఎక్కువ సంవత్సరం పదులుతుందో అదేవిధంగా అంత ఉంటుంది. అందుకోసం సామూహిక సత్యానుష్ఠాన వ్రతాలు ఉన్నప్పటికీ కూడా ఒక పావు గంట సేపే కదా అభిషేకం చేసుకుంటారు. అధోక్షజాయ నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. రెండు అక్షంతలు వాసం చూసి పక్కకు వేసేయండి. ఓం ముక్తిష్టంతో భద్రశానాః ఏకే భారకాః ఏకేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారవే ప్రణవత్యా బ్రహ్మర్షి పరమాత్మా దైవీ గాయత్రే గ్రంథః ప్రాణాయామే వినియోగః. నాసికాంతాన్ని పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఒక అసలు వాస్తవంగా ఎట్లా అంటే ఒక ఇట్లా ముసుకుని ఒక శబ్దం ఒక నోటి ముక్కులో నుంచి గాలి లోపలికి తీసుకోవాలి, ఇంకో ముక్కులో నుంచి వదిలేయాలి. అంటే బిడ్డగా తీసుకుంటూ ఉండదు. ఓం భూః ఓం భవః ఓం స్వః ఓం మహాదేవాయ మర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్. ఆపోద్భూత సమృత బ్రహ్మగోరపోశ్చవరో నమస్కారం చేసుకోండి అందరూ కూడా. భవానకోణమ్మ ఉపాత్తక్షయ భారా శ్రీ పరమేశ్వర భేద్యా పరమేశ్వర పరమేశ్వరే పేత్యర్థో పూర్వప్రయోగ విశేష విశిష్టాయ భవస్య కుసుమశక్తి కుసుమాంబర్గాజనవాసవి తనికా పరమేశ్వరి రామధేస్యాః
అత్యనుష్ఠాంగుణం పురుషయేవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతస్యేసానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జ్ఞాయానిశ్చ పురుషః పాదోక్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్వై పురుషः పాదోస్యః పదాత్మనః తతో విశ్వం ఘక్తావతో శాసనారసనే అభి తస్మాత్ విరాడజాయత విరాడో అధిపురుషः సజాతో అఖ్యరిష్యత పశ్చాత్ భూమధో పురః యత్పురుషేణ హవిషాః దేవాయజ్ఞమతంగత వసంతో అస్యాసీధాన్యో గ్రీష్మయాసం పరిధయః త్రిసప్త సమిధకృతాః తం యజ్ఞం పరిహిషి ప్రోక్షం పురుషం జాతమగ్రతః తేన దేవా అయనంత సాధ్యార్షయశ్చయే తస్మాత్ విఘ్నాత్ సర్వహుతః సంభృతం పురుషధాత్స్యం పశోభృస్తాద్భృత్యగ్రే వాయవ్య ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాత్ విఘ్నాత్ సర్వహుతః సంభృతం పురుషధాత్స్యం పశోభృస్తాద్భృత్యగ్రే వాయవ్య ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాత్ విఘ్నాత్ సర్వహుతః మృతస్సామానచక్రే ఛందాగుంసిచక్రే తస్మాత్ యజస్తస్మాత్ జాయత తస్మాతస్మా అజాయంత ఏకేశోభయాతః గావో చక్రే తస్మాత్ తస్మాత్ జాత అజావయః యత్పురుషం జగదుః కపిలాం వికల్పయన్ ముఖం కిమస్య కౌలాహో కాలో పాదావుచ్యేతే బ్రాహ్మణో శ్లోకమాసీత్ బాహురాజన్ నిష్కృతః గౌరవపదస్య యత్వైశ్యః సత్యాగం శూద్రో అజాయత చంద్రమామనసో జాతః చక్షుసూర్య అజాయత ముఖాదింద్రస్యాగ్నిశ్చ ప్రాణాత్కార్యజాయత నాభ్యాసీదంతరిక్షో శీర్ష్ణోచ సమోత్తమ సత్యం గోవితో స్తోత్రాంతు తథా లోకాన్ కల్పయన్ వేదాహమేనందరన్మహాతో ఆదిత్యవర్ణంలో సుస్తవారే సర్వనామాని కృత్వా వివదన్యదాస్తే ధాతా పుస్తాత్యముదాజహార శక్రః ప్రవిద్వాన్ ప్రతిదత్యదస్త్రః తమేవం విద్ధానమృతయః భవతి నాన్యః బంధా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాः ప్రజానంతి యోనిః మరీచీనాం పదవిక్షత్తి వేదసః యో దేవేభ్యः తపతి యో దేవానాం పురోహితः పూర్వో యో దేవేభ్యో జాతः నమో వృతాయ బ్రాహ్మణే మృతం బ్రాహ్మణ్యనయంతః దేవాగ్రే తదప్రమన్యస్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసత్వసే శ్రేష్ఠతే లక్ష్మీశ్చ మధ్యమో అహత్రే పార్శ్వే నక్షత్రాణి రూపము అస్య నో వ్యాప్తో ఇష్టం మనిషాణ అముం మనిషాణ సర్వం మనిషాణ అందరూ చెప్పండమ్మా ఇష్టం మనిషాణ అముం మనిషాణ సర్వం మనిషాణ నమస్కారం చేసుకోండి అందరూ కూడా ఓం శాంతి 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 కలశంలో ఉన్నటువంటి వేళ్ళతోటి ఆ యొక్క శివలింగాన్ని కడగండమ్మా మొత్తం పోసేయండి ఆ గ్లాస్ లో ఉన్నటువంటి సుగంధిం పుష్టివర్ధనమివబద్ధనాయ మామృతా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివబద్ధనాయ మృత్యోర్ముక్షీయ మామృతాత్ మామృతాత్ గంధం పెట్టండి. గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టండి. ఓం తీసుకోండి ఏముంది అక్కడ ఇయ్యరా
ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషణీం ఓం పినాకినే నమః ఓం శశశేఖరాయ నమః ఓం శివాయ నమః ఓం కామదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం కపర్థినే నమః ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః ఓం శూలపాణినే నమః ఓం కక్వాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం భవాయ నమః ఓం శర్వాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం రుద్రాయ నమః ఓం కపాలాయ ఓం హరయే నమః ఓం లలాక్షాయ నమః ఓం నమః శివాయ నమః ఓం పినాకినే నమః ఓం శశశేఖరాయ నమః ఓం కామదేవాయ నమః ఓం మఘవతే నమః ఓం మధోక్షరాయ నమః ఓం లోకేశాయ నమః ఓం మధోక్షరాయ నమః ఓం నారసింహేశ్వరాయ నమః నమస్కారం చేసుకున్నామా మీ దగ్గర ఉన్నటువంటి అక్షతలన్నీ కూడా వేసేసి నమస్కారం చేసుకోండి. శంకర కరుణను మాము బ్రోవా చంద్రశేఖర. ఓం నమః శివాయ. ఆగ్నేయ సర్వదేవానాం జ్యోతిర్గం ప్రతిగచ్చతాం వేదాది వర్ణసత్రో అత్యాదిరత్యారత్నం చంపానాదం జామయామి దేహం జగ్నో లక్ష్మీనా జ్యోతిరత్రయో. అమ్మ మీ దగ్గర ఉన్నటువంటి కొబ్బరికాయలు కొట్టేసేయండి, గ్లాసులో నీళ్లు పట్టండి. పార్వతీ పతయే హర 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 శంకర మహాదేవ
शिव शिव शंकर सदा शिवा शिव शिव शंकर सदा शिवा नमः पार्वती पतये हर नमः पार्वती पतये हर 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 शंकर महादेवा हर हर शंकर महादेवा शिव शिव शंकर सदा शिवा शिव शिव शंकर सदा शिवा नादा उमापते नादा उमापते ओम गुरुनादा उमापते शंभो शंकर पशुपते शंभो शंकर पशुपते सुप्रभात गीतिकलु गंधर्वुलु पलुकगा सुप्रभात गीतिकलु गंधर्वुलु पलुकगा सुप्रभात गीतिकलु गंधर्वुलु पलुकगा सुप्रभात गीतिकलु गंधर्वुलु पलुकगा सप्त महर्षులు నిన్నే పూజించిరి अम्मा परमेश्वरी जननी जगदीश्वरी श्री दुर्गा भवानी सभी नमस्ते अम्मा परमेश्वरी जननी जगदीश्वरी श्री दुर्गा भवानी सभी नमस्ते अम्मा परमेश्वरी जननी जगदीश्वरी श्री दुर्गा जगदीश्वरी श्री दुर्गा भवानी सभी नमस्ते रमा सहित वीर वेंकट सत्यनारायण स्वामी देवता दिव्य क्षीरात् पंचामृत स्नानं च करिष्ये दानं जगदपतये दैवे स्वस्तिरस्वः स्वस्तिर्मानुषेभ्यः वत्सं चिरापवेक्षयो शम्नास्तद्धिवरे शक्ति ॐ सहस्रशीर्षा पुरुषः अहोरं विष्णुनावत्ता अत्यतिष्ठतसाङ्गो जये वेदगन्धर्व
सौम्यो यदन्येनातिहोरति छायागच्छ भूरिशः विपादश्राम्भुतं दिवि विराजो अधिपुरुषः यत्पुरुषेण हविषा देवायज्ञमतन्वता वसन्तोऽस्यासीदाज्यो ग्रेष्मयत्मस्य रत्नवे सप्तास्यासन्धरिधयः त्रिसप्तसमिधः कृताः देवायज्ञं दन्वानाः अवत्नं पुरुषं वसो त्वं यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमकृतः तेन देवायुजन्ता साध्याशयश्चये तस्मात् यज्ञात् सर्वहुतः सम्प्रतं वृषणाच्यं वसोगस्ताच्युच्चक्रे वायव्या आरण्यां ग्राम्यातये तस्मात् यज्ञात् सर्वहुतः वृषस्सामान्यज्ञिरे चन्दागंसियज्ञिरे तस्मात् यजस्तस्मात् जायता तस्मात् भस्म अजायतः एकेन भयानः रामो यज्ञिरे స్వామి వారికి లోపల అన్ని అరటిపండ్ల మీద కూడా పసుపు కుంకుమ గంధం అక్షతలు వేయండి. కలశం మీద స్వామివారి పట్టం మీద వేయండి. ఓం హరిద్రమయ అనేకం దేవి కళ్యాణధాయని సౌభాగ్యవర్ధనం నిత్యం గృహాత్వ హరివల్లభే కుంకుమం శోభనం దివ్యం సర్వథా మంగళప్రదం गन्धद्वारान्तरादर्शां नित्यपुष्टां करेषणी श्री रमातेजवीरमे सत्यनारायण स्वामी देवताभ्यो नमः आदित्यादिदेवताभ्यो नमः आवाहित ब्रह्मगणदेवताभ्यो नमो नमः हरिद्राजो समर्पयामि कुकुमान् लेपयामि गन्धस्त्वपरि अलङ्करणार्थम् अक्षतान् समर्पयामि अथांग पूजांच करिष्ये అక్షరాలు స్వామివారి పటం దగ్గర వేస్తూ ఉంటారు. పటం దగ్గర ఓం ఓం కేశవాయ నమః గోవిందాయ నమః గుల్కో పూజయామి ఇందిరాపతయే నమః యజ్ఞే పూజయామి అనఘాయ నమః జాననీ పూజయామి జనార్దనాయ నమః గురు పూజయామి విష్కరస్కరవసే నమః कठिन पूजयामि मुख्यस्थान भुवनाय नमः उदरं पूजयामि लक्ष्मी वक्षस्थलालयाय नमः वक्षस्थलं पूजयामि सम्मुखण्ठाय नमः कंठं पूजयामि पूर्णेन्दुनिभक्ताय नमः वक्त्रं पूजयामि कुन्दकुट्मलदन्ताय नमः दन्तां पूजयामि नासाग्रमौक्तिकाय नमः नासिकां पूजयामि सूर्यचन्द्राग्निधारिणे नमः नेत्रे पूजयामि सहस्रशिरसे नमः शिरः पूजयामि श्री सत्यनारायण स्वामिने नमः सर्वाण्यंगानि पूजयामि మనం ఇప్పుడు చేసుకున్నటువంటి పూజ అధాంగ పూజ అంటారు. అంటే స్వామి వారికి ఎన్ని అంగాలు ఉన్నాయి అన్నిటికీ పూజ చేయాలి. అథా అష్టోత్తర శతనామావళి కరిచే అక్షరాలు స్వామి వారి పాదాల దగ్గర వేస్తూ ఉండండి. సత్యనారాయణ స్వామినే నమః అని చేస్తూ ఉండండి. ఓం నారాయణాయ నమః ఓం నారాయణ నమః ఓం సౌరయే నమః ఓం చక్రపాణయే నమః ఓం జనార్దనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం జగజ్జోనగే నమః ఓం వామనాయ నమః ఓం జ్ఞానపంచాయ నమః ఓం శ్రీవల్లభాయ నమః
ఓం చతుర్మూర్తయే నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం హృషికేశాయ నమః ఓం హృషికేశాయ నమః ఓం గరుడధ్వజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం దేవకీపుత్రాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం శంఖపాణయే నమః ఓం పరం జ్యోతిషే నమః ఓం ఆత్మజ్యోతిషే నమః ఓం అచంచ ఓం సత్యనారాయణ నమః ఓం అఖిలాధారాయ నమః ఓం త్రివిక్రమాయ నమః శ్రీ సత్యనారాయణ ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః ఓం త్రిధామ్నే నమః ఓం సత్యదేవాయ నమః ఓం కరుణాకరాయ నమః శ్రీ సత్యదేవాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం సర్వస్మై నమః శ్రీ సత్యదేవాయ నమః ఓం సర్వేశాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం సర్వసాక్షికాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం శారిణ్యే నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం శేషాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం హరాయుధాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం సహస్రవాహవే నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః క్షరాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం క్షరాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం గజారిఘ్నాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం కేశవాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం కేశవర్ధనాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం కైటభారయే నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం అవిద్యాలయే ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం కామదాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం కమలేక్షణాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం సశక్ర నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం అథర్వశత్రవే నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం కాకుత్సాయ నమః ఓం సత్యదేవాయ నమః ఓం ఖాహనాయ నమః ఓం శ్రీ సత్యదేవాయ నమః ఓం తీసుకుని నైవేద్యం పెట్టేసేయండి రెండు అగరత్తులు వెలిగించి సత్యనారాయణ స్వామినే మహధూమాగ్రాపయామి శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమో నివేదనాన్ని మీ చేతులతో ఏకసారి ప్రాణాపాన వ్యాన ఉదానాయ స్వాహ ప్రాణాయ స్వాహ मध्ये मध्ये पानेन समर्पयामि अमृताभिधानं शुद्धरां समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे शुद्धात्मनेन समर्पयामि नाभ्यासीदन्तरिक्षं श्रेष्ठोऽध्योतमवन्तदा तद्भ्या भोगन्ति स्तोत्राप्तो तथा लोकान् मकल्पयन्नो अक्षत्रवेश नमस्कारं చేసుకోండి कौसल्या सुप्रजा रघुकुलनन्दना राक्षसमर्दना कौसल्या भक्ति करुणं निजनुలను కాచినాను కళ్యాణు పాపకిని కొడుకులాను భక్తి కరుణం నిజనులను కాచినాను దయనే చూడువా
రాక్షసమర్ధన రఘుకుల నందన రాక్షసమర్ధన కౌసల్యా సుప్రజ రామచంద్ర రఘుకుల నందన ఏకదానీశాన్యే విషయస్తోరణాదయః ప్రపంచవాంతం సర్వేషు పౌరాణికత్తరు. పూర్వమొకప్పుడు సౌనకాది మహాత్ముడు కొందరు నైషారణ్యమున కూడి ఉన్న వారి సూత మహాత్ముడు చూసి అడిగారు, ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిక ఫలములు సిద్ధించును, అట్టి దాన్ని తెలుపు అని మహాత్ముడు సూతన వారికి కోరారు. అందులో సూత మహాముని, ఓ మృగారా, పూర్వమొకప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువుల జ్యోతి ఇదే విధంగా కోరగా శ్రీహరి ఆదిత్య విషయము నీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పూర్వమొకప్పుడు నారద మహాముని సకల లోకములకు మార్గదర్శనంలో భూలోకములకు వచ్చారు. నారద మహాముని భూలోకమున మానవులు పడుతున్న కష్టములను చూసి వీరికి ఈ కష్టములు ఎక్కువ జరుగును అని ఆలోచించుతూ విష్ణులోకములకు వెళ్ళారట. నారద మహాముని విష్ణులోకములో చతుర్భుజుడును తెల్లని శరీరాఛాయ గలవాడు, శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారము గలవాడు అగుశ్రీహరిని చూసి ప్రార్థించాడట. మనస్సుతో ఊహించడు గాని వాక్కుతో వివరించి చెప్పడము గాని శక్యము గాని అతీతమైన రూపము గలవాడ, ఆది మధ్యాంతరహిత నిర్గుణమై సుగుణాత్ముడమైనటువంటి ఆది పురుషుడమైనటువంటి భక్తుల బాధలు తొలగించినట్టు శ్రీమన్నారాయణ, నీకు నేను భక్తితో నమస్కరించుతున్నాను. శ్రీహరి ఆ స్తోత్రం విని నారద మహామునితో అన్నాడట, ఓ నారద మహాముని, నీవు వచ్చిన కారణమేమి, నీ కోరిక తీర్చదను చెప్పుము అన్నాడట శ్రీహరి. నారదుడు శ్రీ మహావిష్ణువుని చూచి, జగద్రక్షక, లోకమున మానవులు నానా యోనులను పుట్టుచు కష్టభోగిస్తున్నారని వారి కష్టములు ఎక్కువలు, అందుకేదైనా ఉపాయం చెప్పమని ఆ ఉపాయం తెలుపమని అనుగ్రహింపమని ఆ బ్రాహ్మణుడిని అడిగాడట. అందరకు నారదు శ్రీహరిని అడిగాడట. అందరకు శ్రీహరి ఇట్లు చెప్పుచున్నాడు, నారద మహాముని, నీవు లోకహితార్థమై చెప్పిన విషయం అడిగి అందరికీ ఒక వ్రతము కలదు. అది శ్రీ రమాశంకర సత్యనారాయణ స్వామి వారి వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సకలైశ్వర్యములను పొందిన వారై పరమున మోక్షమును పొందుతారు. అది విని నారదుడు ఇట్లు అడుగుతున్నాడు, ఓ దామోదర, ఆ వ్రతము ఆచరించడం వలన ఏ ఫలితములు కలుగును? ఆ వ్రతము ఆచరణను దానిని ఇదివరలో ఎవరు ఆచరించారు? అది ఎంతయో సవిస్తరముగా తెలుపమని కోరుచున్నాడు. శ్రీహరి సత్యనారాయణ స్వామి వారి వ్రతము సకల దుఃఖముల నివారణ చేయును, సకల కలుగజేయును, సంతానమును సర్వత్ర జయపొందును. ఈ వ్రతము వైశాఖ మాసముందు గాని మాఘమాసముందు గాని కార్తీక మాసముందు గాని ఒక శుభదినముందు గాని ఆచరింపబడిను. కష్టములు సంభవించినప్పుడు, దరిద్రముతో బాధపడుతున్నప్పుడు ఈ వ్రతం మంచిది. వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించో అట్టి వివాదమున తప్పక జయము కలుగును. నారద మహాముని ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతినాచరించవచ్చు. రెండు కొబ్బరి చుప్పలు కూడా లోపల పెట్టేసేయండి. అవకాశం లేకపోతే పెట్టడానికి కుదరకపోతే మధ్యలో పెట్టేసేయండి. నీళ్ళు తీసుకుని ఆ రెండు కొబ్బరి చుప్పల మీద అలంకరించండి. భర్గో దేవస్య దేవిహే ధియాయ ప్రచోదయాయ సత్పదే రామశించామి అమృతమృతోపర్వసి. ఓం ప్రాణాయ ఓం జ్ఞాన స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం సమాయ స్వాహ. కర్పూరం వెలిగించిన తర్వాత
అతడు విగురుతుడు గురించి అవసరములు లేక ఆకలి గురించి బాధపడుతూ ప్రతి ఇల్లు తిరుగుతూ ఉన్నాడట. అయ్యా చెప్పి అడిగా. నారాయణ హరి నారాయణ జయ నారాయణ చప్పట్లు చప్పట్లు హరి నారాయణ జయ నారాయణ పాండురంగ 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 విఠలే హరి నారాయణ రామకృష్ణ విఠలే హరి నారాయణ రామకృష్ణ విఠలే హరి నారాయణ గోపాల విఠలే హరి నారాయణ గోవింద విఠలే హరి నారాయణ హరి నారాయణ జయ నారాయణ జయ నారాయణ పాండురంగ విఠలే హరి నారాయణ శ్రీనివాస విఠలే హరి నారాయణ రంగనాథ విఠలే హరి నారాయణ హరి నారాయణ జయ నారాయణ హరి నారాయణ జయ నారాయణ నరసింహ విఠలే హరి నారాయణ శోభనాథ విఠలే హరి నారాయణ స్వామి వారికి జై. శ్రీమన్నారాయణ వేద పారాయణ శ్రీమన్నారాయణ వేద పారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ గాలి నారాయణ నీరు నారాయణ గాలి నారాయణ నీరు నారాయణ పృథ్వీ నారాయణ 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 శ్రీమన్నారాయణ వేద పారాయణ
తల్లి నారాయణ తండ్రి నారాయణ నారాయణ తల్లి నారాయణ తండ్రి నారాయణ నారాయణ గురువు నారాయణ 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 శ్రీమన్నారాయణ వేద పారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ 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 నాలో నారాయణ నీలో నారాయణ నారాయణ నాలో నారాయణ నీలో నారాయణ నారాయణ అంతట నారాయణ 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 శ్రీమన్నారాయణ వేద పారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ 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 శివనారాయణ నారాయణ శివనారాయణ విష్ణు నారాయణ 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 శ్రీ వేద పారాయణ శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారికి జై. చతుర్థోధ్యాయ పిదప త్రోవలో తీర్థయాత్రలు చేస్తూ బ్రాహ్మణులకు అనేక దానములు చేస్తూ నగరానికి బయలుదేరారట. వారు సముద్రవన విధముగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి సన్యాసి రూపము ధరించి ఒక ఏటి ఒడ్డుని పడుకున్నారట. ముసలి రూపంలో ధరించి సత్యనారాయణ స్వామి. ఇంకేముంది, కొంతమంది వర్తకులు ఏం చేశారంటే వ్యాపారస్తులు సామాన్లన్నీ కూడా కొన్ని తీసుకుని ఆ కొన్ని వాహనం మీద తీసుకుని ఆ ఏటి ఒడ్డుకు వెళ్ళారట. ఏటి ఒడ్డుకు వెళ్ళి ఆ ఏటి ఒడ్డు నుంచి అవతల పడవలో వేసుకుని అవతల ఒడ్డుకు వీళ్ళు చేరాలి. ఎందుకు చేరుతున్నారు అంటే ఈ యువతలో ఉన్న రూపాయి ఉంటే ఇక్కడ అవతల ఒడ్డుకు వెళ్ళిన తర్వాత రెట్టింపు ధనం వస్తుందట అక్కడ అమ్మితే. కాబట్టి సామాన్లన్నీ కూడా ఒక బండిలో వేసుకుని ఆ ఏటి ఒడ్డుకు వెళ్ళారు వర్తకులందరూ కూడా. వెళ్ళేటప్పటికీ ఈ సత్యనారాయణ స్వామి ఏం చేశాడంటే వీళ్ళని ఎలాంటి మనస్తత్వమా వీడదని చెప్పి గ్రహిద్దామని చెప్పి ఒక ముసలి రూపములో అక్కడ పడుకుని ఉన్నాడట. పడుకుని ఉండేటప్పటికీ వీళ్ళందరూ కూడా బండి తీసుకుని ఆ పడవ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ పడవలో వేస్తూ ఉన్నారట. ఈ సామాన్లన్నీ కూడా పెద్ద పెద్ద మూటలు, ఒక్కొక్క మూట 100 కేజీలు 80 కేజీలు ఉంది వేస్తూ ఉంటే అప్పుడు అడిగాడట వీళ్ళని, ఏం నాయనా మీ పడవలో ఉన్న సామాన్లన్నీ కూడా ఏమిటి అయినా మీరు ఎక్కడికి తీసుకువెళుతున్నారు వీటిని అని చెప్పి అడిగితే వీటిని ఎవరో ఒక ముసలాయన, ఆయనకి మనం చెప్పేది ఏమిటి అని చెప్పి, నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఓరి ముసలి వెదవా, ఓరి సన్యాసి వెదవా, నీకు ఎన్నిసార్లు మాత్రమాలకు ఎక్కడితే మీకు ఎందుకు అని ఎటాలిగా మాట్లాడారట. హాసముగా మాట్లాడిన తర్వాత ఆ సామాన్లన్నీ పడవలో వేసుకున్న తర్వాత మళ్ళీ అట, ఏమున్నాయి నాయన మీ సామాన్లు అడిగితే మా దగ్గర ఏమీ లేవు, ఆకులు అలములు తప్ప మా మూటల్లో ఏమీ లేవని చెప్పి ఎగతాళిగా మాట్లాడారట. ఇంకేముంది, చక్కగా పడవ నిండా వేశారు. పడవ ఉడుతూ ఉందట. నీటకరంలో అంచుకు దగ్గరలో ఉంది పడవ. చివరాఖరికి అవతలి ఒడ్డుకు వెళ్ళేటప్పటికల్లా ఆ పడవంతా కూడా పైకి తేలిపోయి ఉన్నదట. ఉండేటప్పటికి వీళ్ళకి అనుమానం వచ్చేసింది, ఏమిటా వేసేటప్పుడు పడవ నిండా వేసుకున్నాం మన సామాన్లు, చివరికి అక్కడికి వెళ్ళేటప్పటికల్లా పడవ ఎంత తేలిక ఎందుకు అయిపోయింది అని చెప్పి వాళ్ళకి ఒక ఆశ్చర్యం కలిగింది.
అయినా కూడా లెక్క చేయకుండా చిన్నగా కిందకి దింపేశారట సామాన్లన్నీ. వేసేటప్పుడేమో ఒక్కొక్క బస్తాని నలుగురు పట్టుకున్నారు. కిందకి దిగొచ్చేటప్పటికల్లా ఒక మనిషి ఒక బస్తాన్ని పట్టు కిందకి వేశాడు. ఇంకేముంది అక్కడ ఏం జరిగిందంటే మా సామాన్లు ఆకులు అలములు తప్ప ఏమీ లేదని చెప్పి ఎగతాళిగా ఎప్పుడైతే ఆ సత్యనారాయణ స్వామిని మాట్లాడారో ఆయన ఒక మాట అన్నాడట, అలాగే అగురుగాక అన్నాడట. ఆ మాట చక్కగా ఇక్కడికి యువతను పట్టుకు వచ్చిన తర్వాత మామ అల్లుళ్ళు ఇద్దరు కూడా ఒకళ్ళొకళ్ళు ఆలోచించుకుంటున్నారట, ఏమిటి ఇది ఇంత మహత్తరమైన శక్తి, మరి ఇంత సామాన్లు మనం వేసుకొచ్చాము, తీరా చూస్తే తేలిగ్గా ఉన్నాయని చెప్పి మూటలన్నీ కూడా ఇప్పది చూశారట. ఇప్పది చూస్తే దాంట్లో ఏమున్నాయి, ఆకులు అలములు తప్ప ఏమీ లేవు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఎప్పుడైనా కూడా ధనం పెరిగినప్పుడు మతం పెరుగును అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. డబ్బు పెరిగినప్పుడు ఎప్పుడు కూడా మనిషి పెరగొచ్చు, పిల్లలు పెరగొచ్చు, విద్యాభ్యాసాలు పెరగొచ్చు, ఇళ్ళు పందులు పెరగొచ్చు, కానీ ఉన్నటువంటి మమకారము మాత్రము అలాగే ఉండాలి. ఆ మమకారాన్ని చంపుకోకూడదు, ఎదటివాడిని హేళన చేయకూడదు. పయ్యాకు రాడుతూ ఉంటే ఇందాక నవ్వుతూ ఉందట, రేపు నీ పరిస్థితి కూడా ఇదేనని చెప్పిందట ఈ ఆకు. ఎందుకోసం అంటే ఎదటివాడు భగవంతుడు ఎవరికి ఏది ఇవ్వాలనో అది ఏ సమయంలో ఎలా ఇవ్వాలనో భగవంతుడు నిదట రాస్తాడు. లలాట లిఖితము అంటారు దాన్ని. కడుపులో నువ్వు పడ్డప్పుడే ఆ ఆటము అంటే లిఖితము అంటే మన హరివాసమో శ్రీహరివాసమో శ్రీహరివాసమో హరివో నమో వెంకటేశ నమో శ్రీనివాస నమో వెంకటేశ నమో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆ బంగారు కోవెలలో వెలసితివా ఆ శిఖరములో గుడి గంటల రవణలో ఇలలో వెలిశావే మా దేవుడవైనావే. గట్టిగా చేతుతోటి ఒక్క 2 సెకండ్లే. జయ జయ గోవింద జయ శ్రీహరి గోవింద. శ్రీ వెంకటరమణ జయ శ్రీమన్నారాయణ. గట్టిగా చివరి పాట, చివరి కథ, చివరి పాట కాబట్టి గట్టిగా అందరూ జయ జయ గోవింద జయ శ్రీహరి గోవింద. శ్రీమన్నారాయణ జయ 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 గోవింద. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసితివా ఆ శిఖరములో గుడి గంటల రవళ్ళలో శిలగా మారావే మా దేవుడవైనావే గోవింద. జయ జయ గోవింద జయ జయ గోవింద జయ జయ గోవింద జయ శ్రీహరి గోవింద. చెంతకు చేర్చి
ఆకాశరాజుకు అల్లుడవైతివి పద్మావతికి ప్రియనాథుడవై ఆకాశరాజుకు అల్లుడవైతివి పద్మావతికి ప్రియనాథుడవై విధవామగానే మా దేవుడవైనావే గట్టిగా జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద శ్రీ వెంకటరమణ జై శ్రీమన్నారాయణ మనది అక్షంతలు పట్టుకోండి. చివరి అధ్యాయం ఇది 5వ అధ్యాయం. చక్కగా ఎందుకంటే అధ్యాయాల కథలు చెప్పేటప్పుడు జోలు పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడే నా దేశం అంతా ఇట్లాగే ఉంది. ఇప్పుడు పరిస్థితి పోయి ఈ 5వ అధ్యాయం అన్నా శ్రద్ధగా వినండి, మాకు కూడా తృప్తిగా ఉంటుంది. పంచమధ్యాయం సుఖమహాముని ఓ నియంత్రులారా కథ చెప్తున్నాను వీరుడు. పూర్వము దుఃఖదుజుడను మహారాజు ప్రజలను కన్నతల్లి వెంటే చూస్తూ అరణ్యానికి పోయారట. రాజుగారు మంత్రి గారు ఇద్దరు కూడా అరణ్యానికి పోయారట. పోయేటప్పటికి కొంత దూరం పోయిన తర్వాత ఒక అడవిలో ఒక యాదవులు ఆయన వ్రతం చేసుకుంటూ ఉన్నాడట. చేసుకుంటూ ఉండేటప్పటికి మంత్రి గారు అన్నాడట, అయ్యా మహాప్రభు రాజుగారు ఎవరు వ్రతం చేసుకుంటున్నారు, అక్కడికి మనం వెళ్ళి కొంచెం తీర్థం తీసుకుని ప్రసాదం తీసుకుని వద్దాము అని చెప్పి మంత్రి గారు రాజుగారితో చెప్పాడట. అయ్యో వాళ్ళెవరో లేని వాళ్ళు ఏడుగు టింపీకులు చేసుకుంటూ ఉంటే నేను మహారాజుని, నా దగ్గర మంది మార్గం ఉంది, ఏలుగులు ఉన్నాయి, అశ్వేధ యాగాలన్నీ ఉన్నాయి, నేను వెళ్ళి వాళ్ళింటో వ్రతం చేసుకోవాలంటే నేను తీర్థం తీసుకోవడానికి ఏమిటి, ఇది మంచి పని కాదు నాయన అన్నాడట. అనేటప్పటికీ మంత్రి గారు స్వామి వ్రతానికి కులము నీ నా అనేది ఏమీ లేదు, అందరూ ఒకటేను, అంత తీర్థం తీసుకుందామంటే ఎన్ని చెప్పినా కూడా వినలేదట. ఇంకేముంది కొంచెం దూరం నడిచి ప్రయాణం చేశారు. ప్రయాణం చేసిన తర్వాత యాగం మీద వెళుతున్నారు, అశ్వం మీద అంటే గుర్రం మీద ఇద్దరు కూడా. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ గుర్రం కాలికి ఒక చిన్న రాయి తగిలి కింద పడ్డారట. పడేటప్పటికి అప్పుడు అన్నాడట మంత్రి గారు, స్వామి మన అపచారం జరిగింది, మనం ఎప్పుడు కూడా స్వామిని విమర్శించాము, వెళ్ళకూడదు అనుకున్నాము, అందువల్ల ఇది జరిగింది అని చెప్పేది. ఈ కథని చక్కగా ఒక్క 2 నిమిషాలు ఎక్స్ట్రా ఉంది చెప్తా, చక్కగా అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఇంకేముంది ముందుకు వెళ్ళేటప్పటికల్లా ఇంకేముంది రాజుగారికి కొంచెం చిన్న దెబ్బ తగిలిందట. ఆ గుర్రం డెక్క తగిలినప్పుడు ముందుకు వెళ్ళిపోయారు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత స్వామి ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు, మన దగ్గర గుర్రం ఉంది కాబట్టి ఇద్దరు కూడా వెళ్ళి చక్కగా తీర్థం తీసుకుందామని చెప్పి అనుకున్నారట. ఆ ఇద్దరు కూడా ఆ స్వామివారు ఆయనకి కలగజేయాలి. మనం ఏ పని చేసినప్పటికీ కూడా మన యొక్క సంకల్పాన్ని మనం చెప్పుకోవాలి. ముందు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి అప్లికేషన్ ఏ విధంగా అయితే మనం పెట్టుకుంటామో, అయ్యా నా పొలం నాకు రిజిస్ట్రేషన్ చేసి నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము, ఇట్లు సో అని పెట్టుకుంటాం. అట్లాగే స్వామివారికి కూడా మనం అక్షంతులు చేతితో పట్టుకునేటప్పుడు ఆ సంకల్ప సిద్ధి అనేది అది నేను శ్రద్ధగా మనం చేసుకుంటూ ఉంటేనే ఏ కార్యక్రమైనా ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూడా కొంచెం దూరం వెళ్ళారట. వెళ్ళేటప్పటికల్లా అక్కడ పోయి రాజులందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఎవరైనా దొరికితే వాడిని వాళ్ళకు ఉత్సవం చేసుకుంటున్నారు. పోయి రాజులందరూ కూడా ఎవరైతే దొరుకుతారో వాళ్ళందరూ కూడా పట్టుకుని ఎక్కడైనా మనం వారి ఫలితం ఎవరు అనుకుంటున్నారట. రాజుగారికి మంత్రి గారికి ఇద్దరు కూడా వెళ్తూ ఉన్న సమయంలో రాజుగారికి చిన్న దెబ్బ తగిలినది. దెబ్బ తగిలేటప్పటికీ ఈ మంత్రి గారు అన్నాడట, ఏమిటంటే రాజుగారు అన్నాడట, ఏమిటంటే ఈ దెబ్బ తగిలిందంటే అంతా నీ మంచికేలే అన్నాడట. ఇంకేముంది కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వీళ్ళంతా కూడా చక్కగా యాగాలు అవి చేసుకుంటూ ఉన్నారు. ఎవరన్నా ఒక మనిషి వస్తే ఈ పోయి వాళ్ళంతా ఆ మనిషిని బలిపడతారు అని చెప్పి ఇంకేముంది రాజుగారిని తీసుకెళ్లారట. ముందు మంత్రి గారు పక్కకు తప్పుకున్నాడు.
ఇంకేముంది తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసేసి కట్టేశారట రాజుగారిని. కట్టేసేటప్పటికి పూర్వకాలంలో ఏమిటంటే శరీరం మీద ఏదన్నా చిన్న గాయం కానీ ఉంది అంటే ఆ మనిషిని ఎవరు కూడా తాకలు వదిలిపెట్టేస్తారు. ఇంకేముంది మొత్తం స్నానం చేయించేటప్పుడు చూస్తే చిన్న గాయం ఉందట. అప్పుడు ఆయన వదిలిపెట్టేశారు. మళ్ళీ ఎవరి కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తే మంత్రి గారు దొరికాడు. అప్పుడు రాజుగారికి అనుమానం వచ్చిందట. రాజుగారు నేను మంత్రి గారు ఇద్దరు వెళుతూ ఉండగా దెబ్బ తగిలితే స్వామి నా కాలుకి చిన్న దెబ్బ తగిలిందంటే అంతా నీ మంచికేలే అని అన్నారు. ఇందుకే ఇలా అయ్యింది. ఆ దెబ్బగారు నాకు తగలకుండాంటే ఈరోజు నేను బలైపోయిపోతుంది కదా పాపమేమో వీడుతున్నారు. ఇప్పుడు అలాగేం లేదు. ఎవరికి పాపం వాడిని పెంచాలి. కాబట్టి దయచేసి అందరూ కూడా చెప్పాల్సింది ఏమిటంటే ఎప్పుడు కూడా అహంకారము అహంభావం అనేది పనికిరాదు. మనం ఏం చేసినప్పటికీ కూడా మనం తినేది అన్నం ఎత్తుది భక్తి ప్రధానం ఉండాలి. రెండోది పక్కవాడికి దానం చేసే దాతృత్వం కూడా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఎంతైనా కానీ మధ్యాహ్నం పూట చాలా మందిని చూస్తూ ఉంటాం. ఎక్కడో ఎవరన్నా వచ్చి అమ్మ అన్నం పెట్టమ్మా అంటే అవతల చేతులు ఖాళీ లేవంటారు. ఈ చేతనైతే ఒక గుబుడు బియ్యం పెట్టు, లేదు అంటే ఒక అరటిపండు పెట్టు, అది లేదనుకుంటే ఒక 5 రూపాయలు ఇచ్చి పంపించి ఈ కడుపు చల్లగా ఉంటుంది అంటారు. ఏమి ఖాళీ లేకుండా పోయింది. ఇంట్లో అన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు ఏమి కొద్దిగా పెడితే నీ సొమ్మే పోయింది. లక్ష్మీదేవి పరీక్షిస్తుందట. ఈమె కరెక్ట్గా ఉందా లేదా, ఎంతసేపటికి తన స్వార్థమే చూసుకుంటుందట. అలా చూసుకోకుండా మనం దాతృత్వం చేసుకుంటూ ఉంటేనే మనకి ఎప్పుడైనా ఉంటూ ఉంటుంది. కంపల్సరిగా మనం సంపాదించుకున్న దాంట్లో ఎంతో కొంత దానం చేసేయకూడదు. దాతృత్వం కంపల్సరిగా ప్రతి మనిషికి ఉండాలి. ప్రతి సంవత్సరానికి ఒకసారి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యనారాయణ వ్రతాన్ని మనం ఆచరించినట్లయితే మన కుటుంబం అంతా కూడా సుఖంగా ఉంటుంది. చక్కగా మన పిల్లలు మన తల్లిదండ్రులను అందరూ కూడా పక్కన కూర్చోబెట్టుకుని అమ్మా నాన్న పక్కన కూర్చోబెట్టుకోవాలి. మన పిల్లలు కూడా ఆదివారం రోజునే తీసుకోండి. చక్కగా పిల్లలు కూడా ఉంటారు. అందరూ కూర్చుని ఏం చేద్దాం ఇలాంటి సమస్య ఏర్పడుతూ ఉంటాయి ఒక్కోసారి. ఆ ఉన్నప్పుడే వాళ్ళ అవకాశాన్ని బట్టి ఇప్పుడున్నప్పుడు పరిస్థితుల్లో పిల్లలు చదువుకుంటూ ఉంటారు. ఆదివారం హరినారాయణ శ్రీమన్నారాయణ సత్యనారాయణ బతురే సత్యనారాయణ హరినారాయణ శ్రీమన్నారాయణ సత్యనారాయణ హరినారాయణ రమా సహిత శ్రీ సత్యనారాయణ సదా మమ్ము రక్షించు యుగ పోషణ ఆపదలన్నీ తీర్చగరా దేవా శ్రీహరి అన్న చిరులను ఎన్న కురిపించగరావా హరిహరి అన్న ఆపదలన్నీ తీర్చగరా దేవా శ్రీహరి అన్న చిరులను ఎన్న కురిపించగరావా రమా సహిత శ్రీ సత్యనారాయణ సదా మమ్ము రక్షించు యుగ పోషణ అనిత కుమావిల్ల తోరణ మనసార స్వామిని కొలిసి హారతి అమ్మా చిన్నవాడ
కొలిసి హారతులీరమ్మ స్వామిని పూజించే చేతులే చేతులగా మా మూర్తిని దర్శించే కన్నులే కన్నులగా స్వామిని పూజించే చేతులే చేతులగా ఆ మూర్తిని దర్శించే కన్నులే కన్నులగా తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించులట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరములో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామిని మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరెదమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మనరించి మంగళకరమగు సుందరమూర్తికి వందన మనరమ్మ శ్రీ సత్యనారాయణి సేవకురమ్మ మనసాని కొలిచి హారతులీరమ్మ మనసారా స్వామి కొలిచి హారతులీరమ్మ దయగనవమ్మ దాక్షాయినివై అమ్మా కరుణించమ్మా కాత్యాయినివై దేవి దయగనవమ్మ దాక్షాయినివై అమ్మా కరుణించమ్మా కాత్యాయినివై నీవే మాకు తల్లివై నీవే మాకు తండ్రివై నీవే మాకు దాతవై చెంత చేరవే మా చింత తీర్చవే చెంత చేరవే మా చింత తీర్చవే దేవి అగరాలు అభయమునిచ్చే హస్తాలు పుణ్యమునిచ్చే పాదాలు జన్మను ధన్యము చేసేది రూపాలు జగముల మేలే జంగమనారి అందాలకే మంగళ గౌరీ తల్లి రావమ్మ దయతో మహారతి గైకొనుమా దేవి దయగొనవమ్మ దాక్షాయినివై అమ్మా కరుణించమ్మ కాత్యాయినివై నిండైన నీ పాదాలు మెండైన నీ రూపాలు దండిగ కలుతో నీ నామా స్మరణములో కలతే తీర్చే నీ ధనలక్ష్మీ రావమ్మ ధనలక్ష్మీ మాతాకి వాసవి మాతాకి రాజరాజేశ్వరి మాతాకి భోళాశంకర మహారాజుకి వీర వెంకట సత్యనారాయణ స్వామికి వచ్చిన భక్తులందరికీ
చక్కగా ఉండండి అమ్మా. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటే హారతలు ఇచ్చేస్తాం తీసుకొచ్చి. మంగళంబురా గంగనేలరారా హరజంగమేశ్వర లింగరూప దర్శనం మంగళదాయకం పార్వతీశ దర్శనం పాపనాశనం లింగరూప దర్శనం మంగళదాయకం పార్వతీశ దర్శనం పాపనాశనం గంగాధర దర్శనం నిత్యమంగళం గంగాధర దర్శనం నిత్యమంగళం పంచాక్షర పారాయణ శివమంగళం పంచాక్షర పారాయణ శివమంగళం శివ పంచాక్షర పారాయణ శివమంగళం నీలకంఠ దేవరా మంగళంబురా గంగనేలరార హరజంగమేశ్వరి. కొద్దిసేపు మాట్లాడుతున్నాం అందరం. ఆర్యవైశ్య సంఘం నుండి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కార్తీక వనభోజనం పెద్దమంగళ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మాట్లాడుతుంటే మీకు ఇలా 30వ తారీఖు నాడు కార్తీక వనభోజన కార్యక్రమం పెద్దమంగళ గ్రామంలో తుల్జాభవాని దేవాలయ ఆవరణలో అక్కడ శివుని విగ్రహం ఉన్నది. ఆ శివుని విగ్రహం దగ్గర మనం ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మీరు మీ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే మన ఇంటి ఆడపడుచులు కానివ్వండి, మన సోదరులు కానీ బయట ఎక్కడ ఉన్నా అందరికి ఇన్వైట్ చేయండి. మేము కూడా గ్రూప్లో పెడుతున్నాము. మీరు కూడా అలాగే ఈ గ్రూప్లో లేనటువంటి వాళ్ళకుంటే మెసేజ్ తెలియదు, దయచేసి అందరిని పిలుచుకోండి. మీరు ఇక్కడ చేసుకునేటువంటి కార్యక్రమాలను మన వాళ్ళందరికీ తెలవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం కూడా మన కుటుంబీకులందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. కుటుంబీకులు అంటే ఆడపడుచులు, మన అన్నదమ్ములు, మన జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, ఎక్కడ ఉన్నా వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పండి. 30వ తారీఖు నాడు ఉదయం 5 నుంచి 6 గంటల మధ్యన బస్సు ఏర్పాటు చేస్తాము. దయచేసి మీ యొక్క సొంత వాహనాలు ఉన్నవారు సొంత వాహనాల్లో రండి. వాహనాలు లేనటువంటి వారు మాత్రం బస్సులో రండి. ఎందుకంటే అందరికీ బస్సులు ఏర్పాటు చేయాలంటే కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది. వాహనాలు ఉన్నవారు వాహనాల్లో రండి, వాహనాలు లేని వాళ్ళకు బస్సులు ఏర్పాటు చేసుకున్నాము. మనం అందరినీ తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క బస్సులను ఏర్పాటు చేస్తున్నాము. మీ యొక్క వాహనాలు ఉంటే దాంట్లో రండి. ఉదయం నుంచి సాయంకాలం వరకు వివిధ రకాల గేమ్స్ ఉంటాయి, ఆటల పోటీలు, పాటల పోటీలు. అక్కడ నది హారతని మీరు మార్నింగ్ మనం ఉదయం 5 గంటల పెట్టిన కారణం ఏంటంటే అక్కడ దీపాలు వెలిగించుకొని దీపాలు ఇస్తారన్న ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. మేము ఒక 2 రోజుల ముందర మొత్తం అంతా అక్కడ వాతావరణం మొత్తం శుభ్రం చేపిస్తాము. ఆ పరిసరాలు కూడా శుభ్రంగా చేపిస్తాము. మీకు మహిళలందరూ స్నానాలు కూడా చేసుకోవచ్చు. అక్కడ వాటర్ చాలా బాగుంది. అక్కడ బోట్లు కూడా ఉన్నాయి. బోట్ కూడా వాళ్ళకు కూడా చెప్పాము, బోట్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఎవరి డబ్బులతో వాళ్ళ బోట్లో షికారు చేయాలి. బోట్లో కూడా వాళ్ళు 10 మంది 15 మంది అట్లా చెప్తారు. కానీ దయచేసి ఎవరు కూడా 10 మంది కంటే ఎక్కువ ఎక్కకండి బోట్లో. మా వదిన ఎక్కింది, మా చెల్లి ఎక్కింది అని చెప్పేసి అని కాకుండా 10 మంది వరకే ఇద్దాము. ఎలా అయితే వెళ్తున్నామో మళ్ళీ అలా తిరిగి రావడానికి ప్రయత్నం చేద్దాము. ఎవరు కూడా అనవసరమైనటువంటి వాటిలో ఏం పెట్టేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దు. దయచేసి 30వ తారీఖు నాడు ఉదయం 5, 6 మధ్యన బస్సు ఏర్పాటు చేస్తాము. ఆ బస్సులోకి వాహనాల్లో ఉన్న వాళ్ళు కూడా అదే టైంకి వెళ్దాము. అందరం కలిసి దేవాలయం వద్దకు వస్తే ఇక్కడికి వెళ్ళి వెళ్దాము. మార్నింగ్ టిఫిన్ ఏర్పాటు చేస్తాము, మధ్యలో స్నాక్స్ ఇస్తాము. ఒకసారి టీ కాఫీ కూడా ఇవ్వడం జరుగుతుంది, లంచ్ ఉంటుంది, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉంటాయి. సాయంకాలము గంగా హారతి కూడా సప్తహారతితో కార్యక్రమం చేపిస్తున్నాము. అక్కడ బ్రాహ్మణులతో మాట్లాడుతున్నాము. వాళ్ళు కూడా 30వ తారీఖు నాడు సాయంకాలం ఏర్పాటు చేస్తామంటున్నారు. వాళ్ళు ఒకవేళ చేయలేని పరిస్థితి ఉంటే మనమే ఏర్పాటు చేసుకుందాం. మన దగ్గర సప్తహారతులు కూడా ఉన్నాయి. మన పూజారి వాళ్ళు మన చూసారు, కోటి దీపోత్సవం రోజు చాలా బాగా ఏర్పాటు చేసుకున్నాము.
అదేవిధంగా ఆ రోజు కూడా గంగా హారతి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. గంగా హారతి తదుపరి అందరం మళ్ళా వెళ్ళేస్తుందాం. నారాయణం మహాజ్ఞేయం విష్ణురాత్మానం పరాయణం నారాయణ పరాధ్యం ఆత్మా నారాయణ పరః నమస్వం వశక్కారస్త్వమింద్రస్త్వగం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతే ఓం జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్పరో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం యాని కాని భవాని తాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణపదే పదే రాహిమాం కృపయా దేవా శరణాగతవత్సలా అందరూ చెప్పండమ్మా. అన్యథా శరణం నాస్తి మమేవ శరణం మమ తస్మాత్ కాజ్ఞ భావేన రక్ష రక్షో పరమేశ్వర పరమేశ్వరి పరమేశ్వరి రమా సహిత వీర వెంకట సత్యనారాయణ